తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల ప్రతిష్టత, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నాసిరకం నెయ్యిని జగన్ రెడ్డి హయాంలో వాడకంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు విచారణ చేసి దోషులను శిక్షించండి. దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకని, జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెరతీశారు. దీంతో మా అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ అంటే కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని, మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసమని, హిందువుల విశ్వాసానికి ప్రతీకంటూ తెలిపారు. మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుమల ప్రతిష్టత, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నాసిరకం నెయ్యిని జగన్ రెడ్డి హయాంలో వాడకంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. అయితే ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు విచారణ చేసి దోషులను శిక్షించండి. దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకని, జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెరలేపారు. దీంతో మా అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ అంటే కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని, మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసమని, హిందువుల విశ్వాసానికి ప్రతీకంటూ తెలిపారు. మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. తిరుపతి లడ్డూ వివాదం అనేది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. దీని మీద హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే లడ్డూ వివాదాన్ని నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం జాతీయ స్థాయిలో కమిటీ వేయాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ దానికి ఒక ట్వీట్ వేస్తూ కూడా, అంటే ఒక లడ్డూ వివాదాన్ని కేవలం లడ్డూ వరకే పరిమితం చేయగానే దేశవ్యాప్తంగా ఈ సనాతన ధర్మానికి ఎలాంటి ఇబ్బంది వస్తుంది, ఇప్పటికే కొన్ని మత కల్లోలాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, మళ్ళీ ఎందుకు అంటూ కూడా ఒక ఆయన సరైన శైలిలో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ట్వీట్ వేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ట్వీట్ కు ఒక ఘాటు కౌంటర్ ఇవ్వటం కూడా ఒక ట్వీట్ రూపంలో ఇవ్వటం జరిగింది. ప్రకాష్ రాజ్ మీ పరిధిలో మీరు ఉండండి, హిందూ మత విశ్వాసాలకు సంబంధించి అలాగే లడ్డు వివాదానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం తెలియజేశారు. ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీ హిందూ మత విశ్వాసాలను మీకేం తెలుసు అన్నట్టుగా కూడా ఆయన ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే ప్రకాష్ రాజ్ కూడా శివయ్య అంటూ ఈ మధ్య ట్రోలింగ్ అయిన మంచు విష్ణు డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని నా దృష్టికోణం నాకు తెలుసు, మీ దృష్టికోణం నువ్వు చూసుకునే కోణంలో ఆయన మరొక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లుగా ఈ లడ్డు వివాదం అనేది ఎంత సీరియస్ గా సాగుతున్న సమయంలో సంబంధం లేని ఏ వ్యక్తి గతంలో ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఇలాగే ట్వీట్స్ ను ఒకరిపై ఒకరు కౌంటర్లు చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ వివాదాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరూ ఈ రకంగా గొడవ పడటం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వివాదం పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా మాత్రం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మంచు విష్ణు ప్రకాష్ రాజ్